అదే ఎవరో చెప్తాను టికెట్లు వచ్చేసి నేను మా ఊరు హైదరాబాద్ ఏమన్నా టికెట్ 10,000 ఆలోచిస్తాను రేపు పొద్దున పెళ్ళికి పోవాలంటే 10,000 అవుతుంది ఆలోచిస్తామంట వాళ్ళు చెప్తారు టికెట్లు చెప్తామని చెప్తాను నేనేం చెప్పినా కన్నా నువ్వు 2 రోజులు సోషల్ మీడియాలో వాళ్ళు లక్ష్మీ అమ్మాయి అప్స్కాన్లో ఉందో తెలుసు 3 ఏళ్ళకి అప్స్కాన్ సంగతి తెలుసు నువ్వు మొత్తం నేషనల్ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ అన్ని ఛానల్లో నువ్వు వస్తాడు నేను అబ్జర్వ్ చేస్తాను నీ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళన్నీ కాల్ లిస్ట్ చూస్తారు కదా ఈ రోజు ఎంత ఈజీగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు పాకిస్తాన్లో పట్టుకొచ్చేస్తారు ఈడ పట్టుకోవడం వస్తామా నువ్వు ప్రెస్ మీట్ పెట్టా నేను ప్రెస్ మీట్కి రండి అంటే అందరూ పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు 2021 ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అప్పటి నుంచి అప్స్కాన్లో ఉంది అప్పటి నుంచి అప్స్కాన్ అమ్మాయి ఇక్కడ ఉండదు అమ్మాయి ఇటు వచ్చి నా లాంటి ఎవరినో ఒకరిని బెదిరించి 20 10 లక్షలు తీసుకుని బెంగళూరు హైదరాబాదు ఊటీ కొడైకెనాల్లో దిగుతూ ఉంటున్నాడు ప్రశాంతంగా మళ్ళా వచ్చి మళ్ళీ లాంటిది వచ్చి మీకు ఇంకా విషయాలు తెలియాలంటే అన్న మీకు విషయాలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు జైపూర్లో ఒకవేళ వీళ్ళుంటే నేను వాడితో మాట్లాడిచ్చి ఈమె బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ప్రదీప్ చౌహాన్ అనేవాడు వాడి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయిస్తాను నేను ఈమె గురించి వాడు చెప్పితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఎందుకంటే నేను చెప్పినా అనుకో నేను ఆరోపణ చేసింది కదా మా కిరణ్ రాయల్ దీన్ని తిట్టింది కదా బా నువ్వు చైన్లు వేసినావు ఉంగరాలు వేసినావు తిడతారు వాడు ఏమి వేయలే అంటే పార్టీ ఉంది పార్టీ శ్రేణులు ఉన్నాయి బట్ ఒక మహిళగా నాకంటూ ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా ఆమె వేడుకుంటుంది సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అంత ఉంది ఏం వైసీపీ సోషల్ మీడియా బంధువు ఏమా రోజు నిన్న నుంచి తిప్పినారు కదా ఎవరు తిప్పాల మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది వెనకాల తెలియదు జనాలకే సాక్షి పేపర్లో వాడమ్మ జగన్ గురించి కూడా చూపించుండ్రు ఈ 2 రోజుల్లో సరిమిలా గురించి చూపించారు అన్నిసార్లు ఆయనకు అన్యాయం జరిగిందా వామ్మో ఎంత ప్రేమ ఈమెకి లక్ష్మీరెడ్డి మీద సరిమిలారెడ్డిని పక్క పెట్టేశారు విజయభారతిరెడ్డి పక్కన పెట్టేశారు లక్ష్మీరెడ్డిని ఎత్తుకున్నారు కదా ఆయన లక్ష్మీ బాంబులాగా ఏమి చూపించినారా ఈడియోలు మీరు ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసులో అరుణారెడ్డి అని ఆమె పేరు ఉంది లక్ష్మీరెడ్డి అని లేదు కావాలని ఈ కేసులో నన్ను కిరణ్ రాయలే ఇప్పించాడు కిరణ్ రాయలే వెనక నుండి క్రిప్టో కరెన్సీ వ్యాపారం నాతో చేయించాడు ఇప్పుడు కిరణాల పేరు ఉండాలి కదా కిరణాలు పెట్టినప్పుడు కిరణాల పేరు ఉండాలి కదా ఇప్పుడు పోలీసులు పెట్టేటప్పుడు ఉంటుంది అరుణారెడ్డి కాదు అరుణ్ రెడ్డి అని పేరు ఏదో ఉంది అందరూ బాధ్యత చాలామంది వాడేసి మీకు చెప్తున్నాను కదా ఒకసారి మీరు జైపూర్కి ఎవరైనా ఒక్కసారి మీరే వెళ్ళండి చాంద్వాజీ స్టేషన్ అంట మీరు అద్భుతాలు చూస్తారు ఆ అమ్మాయి కాళ్ళు దండం పెట్టి వస్తారేమో ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ చదివిన 2 ఏళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టకపోయిన పోలీసులు వస్తే తిరుచారు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఆ అమ్మాయిని తిరుచారు పోలీసులు తీసుకెళ్తే ఆ అమ్మాయి వేరే బకరాలను పట్టించేసింది ఆడ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి గుండె నొప్పి వచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా సుబ్రహ్మణ్య రెడ్డి సీఏ గుర్తుంది మహానటి సినిమా చూసినట్టు రాయలన్నాడు నాకు ఫోన్ చేసి అప్పుడు తప్పించుకుంది అమ్మాయి పోలీసుల దగ్గర నుంచి అప్పటి నుంచి అమ్మాయి అప్స్కాన్లో ఉంది అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు చాలామంది నాకు కూడా 10 సార్లు పోలీసులు ఫోన్ చేశారు గతంలో అంటే ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి నా దగ్గర నేను కనుక నా దగ్గర ఉన్న వీడియోలన్నీ వదిలానంటే కిరణ్ రాయల్ ఆన్ ది స్పాట్ సూసైడ్ చేసుకుంటాడండి త్వరగా వదలమని చెప్పండి బిన్నా చూసే సినిమాలంతా బాగుంటుంది నాకు కూడా ఇష్టంగా ఉంది బిన్నా వదిలితే బాగుంటుంది రోజు ఇది టైం వేస్ట్ జైపూర్ పోతే వాడి దగ్గరికి ఏదో ఉన్నాయంట నాకు ఎందుకు లేవన్నీ అదేదో ఉంటే త్వరగా ఇచ్చేస్తే వైసీపీ పేటీఎం గారికి త్వరగా వదలండి రా ఒక పని అయిపోతుంది ఐ లవ్ దిస్ పోస్టర్ చెప్పా కదా చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో ఫ్యామిలీ ఫోటో అవ్వ తాత నాన్న ఫోటో ఇష్టం ఉంటుంది నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా నన్ను ఎంత పెద్ద స్టార్ చేశారు కదా ఆయన మీరు ఒక్క 10 రూపాయలు పోస్టరు 10 కోట్ల ప్రచారం చేశారంటే మామూలు కాదు ఆయన వైసీపీ సోషల్ మీడియా నవ్వుస్తాను నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా బాధలు చూడండి రా నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద భారతి మీద సరిమిలా మీద పెట్టుంటే సరిమిలా ఒక 4 సీట్లు వచ్చేది ఆ జగన్కు 10 సీట్లు వచ్చేది దొంగ దొరికిపోయాడు బాబాయ్ హత్య అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలట దొండకాయ కిరణ్ రాయలు నేను దొండకాయనే కానీ ఘాటైన దొండకాయ మీ భాషలో పెట్టుకోండి ఇప్పుడు ట్రోల్ చేసుకోండి ఘాటైన దొండకాయ కిరణ్ రాయల్ చెప్పాను మీకు జనసేన పార్టీ జనసైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు ఈరోజు తప్పండి నేను నువ్వు నన్ను మా కుటుంబ సభ్యులు మాట్లాడుతారు ఏది పడుతుంది మాట్లాడుతుంది అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ చూశాను మీరు కూడా చెప్పలేని చెప్తే ఏదో ప్రెస్ మీట్ ఏదో మాట్లాడింది మాకంతా ఆమె సాకిందంట బాగానే ఉంది అన్నా లేదా వివరణ ఇచ్చి ఇమ్మన్నారన్నా వెళ్ళిస్తా వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉందన్న
పాలు తాగి బుజ్జి కన్నా కాదు నేనేమి అమ్మాయిగా చెప్పింది ఇప్పుడు అమ్మాయి చెప్పిందే కదా కిరణ్ వెళ్ళమో సామాన్యుడు కదా సార్ ఏమని అనుకో నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తా నేను కూడా మా వీరమైన వేసుకెళ్తా మా సైనికుల్ని వేసుకెళ్తా మొత్తం ఒక బస్సుకి వెళ్తాం ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో ఏం జరుగుతాం తిరుపతిలో ఏమేమి జరగాలని చూసారో కిరణ్ రాయల్ వెనకాల ఎవరెవరు పనిచేస్తామో శక్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా. ఇది మాత్రం వాస్తవం. ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా అంత పెద్ద ఫిగర్ ఏం కాదురా మనము. చూసుకోండి కొంచెం. ఒకప్పుడైతే బాగున్నావు, 10 ఏళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది. ఏదో ఊరికి ట్రాప్. వైసీపీ నేతలకి నా నోరు మూయాల ప్రయత్నము. నా నోరు మూసేస్తే అభినయ్ రెడ్డి టీడీఆర్ బాండ్లు బయట పెట్టను. అభినయ్ రెడ్డి ఏమేం చేసాడో త్వరలో పంపిస్తా, అన్నీ తీస్తాను బయటికి. మేము కూడా మాకు సోషల్ మీడియా ఉంది, మాకు మీడియా ఉంది కదా. కరెక్ట్ కాదు ఇది. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం మీరు ప్రయత్నించినారు. దేవుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నాం. ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఆడదాన్ని పెట్టుకొని లఫంగి రాజకీయాలు మాత్రం వైసీపీ వాళ్ళు చేస్తే మాత్రం మీకు అందరికీ లఫంగి పార్టీని పేరు పెడతా. లఫంగి పార్టీని పేరు పెడతా. చివరిగా మీడియా మిత్రులు సహకరిస్తూ మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వాస్తవాలు చూపిస్తున్నారు, జరుగుతున్నది కనుక్కుంటున్నారు, ఏం జరిగిందో తెలుసుకుంటారు. చాలా మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ చెడ్డ పేరు నా వల్ల వస్తుందంటే నేను పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారికి చెప్పొస్తా. వస్తే రానివ్వను, రాదు, రాకుండా చూసుకుంటా, నాది బాధ్యత. థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై జనసేన.